సే కోళ్ళ పిల్ల అత్తయ్య గారు దా ఈ మధ్య నీతో కాసేపు కూర్చొని మాట్లాడడం అవ్వలేదు. ఇంట్లో అది నీకేం ఇబ్బందులు ఏం లేవు కదా? ఏంటి అత్తయ్య గారు అలా అడుగుతున్నారు? అప్పుడప్పుడు పిలిచి ఎలా అడుగుతూ ఉంటున్నారు? అడగాలమ్మా. ఇప్పుడు మా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నాకు ఫోన్ చేసి అమ్మా అని చెప్తుంది. ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది అయిందనుకో నువ్వు మీ అమ్మాలకి ఫోన్ చేసి చెప్తావు కదా, అలా చెప్పకూడదు. ఇంట్లో ఏదైనా నీకేమైనా ఇబ్బంది అనిపించింది అనుకో నువ్వు నాకు చెప్పావనుకో, మా అబ్బాయి వల్ల అయినా నా వల్ల అయినా ఏదైనా తప్పులు ఉన్నాయనుకో నువ్వు చెప్తే నేను వాటిని సరి చేస్తానన్నమాట. చూసి ఏంటి అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటి అని నేనే చూసుకొని అన్ని చక్కబెడతానమాట. ఆ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. నువ్వు మా ఇంట్లో ఉన్న ఆడపిల్ల, నువ్వు నా కూతురుతో సమానమే కదా. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు ఎప్పుడు ఏది దాచుకోకుండా అన్ని చెప్తా ఉంటే మనం చివరి వరకు హ్యాపీగా ఉంటాం అనమాట. అలాంటి ఇబ్బందులు లేకున్నాను. ఇవన్నీ అమ్మ చెప్పాల్సినవి అత్తయ్య. మీరు నిజంగా ఇలాగ అడుగుతుంటే ఏం చేయాలో నాకేం అర్థం అవ్వలేదు. మీ అమ్మైనా నేనైనా ఎవరమైనా పిల్లలు బాగే కోరుకుంటాం. ఎవరో పిల్లలు ఇబ్బంది పడాలని కోరుకోం కదా. అంత అదృష్టవంతురాలు అత్తయ్య. నిజంగాను మీలాంటి అత్తయ్య ఉంటే ఏ కోళ్ళు కూడా ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ దాచుకోకుండా చెప్తాది అత్తయ్యతో. ఏదైనా అలా మనసు విప్పి చెప్పాలి. నువ్వు నా కూతురు ఎలా చెప్తాదో నువ్వు కూడా అలాగే చెప్పాలి నాకు. మా అబ్బాయి మీద అయినా సరే ఏవైనా ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో ప్రతిసారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెడితే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఓకేనా? సరే అత్తయ్య. ఓకే అయితే సంతోషంగా ఉందో నాకు. ఎందుకే అలా ఇదవుతావు?